ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య చరణారవిందాలకి మన యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మోహనవాణి ఛానల్ ద్వారా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణగాథని వినడానికి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ 4వ ఎపిసోడ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున జగన్మాత అయినటువంటి పార్వతీదేవి యొక్క జననం, ఆ తరువాత అమ్మవారి యొక్క బాల్యం, నారద మహర్షి రావడం, అమ్మవారి యొక్క చేయి చూసి అలాగే సాముద్రిక శాస్త్రాన్ని పరిశీలించి నారదుల వారు ఒక మాట చెప్పాడు. యోగి, దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లిదండ్రులు లేనివాడు, అహంకార రహితుడు, అమంగళకరమైన వేషాన్ని ధరించినవాడు మీ అమ్మాయికి భర్త అవుతాడు అన్నాడు. ఈ మాటలు విని ఏ తల్లిదండ్రి అయినా బాధపడకుండా ఉంటారా? అదేవిధంగా అటువంటి వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థం కాక మేనా హిమవంతులు మాత్రం విచారగ్రస్తులైనారు. జగన్మాత మాత్రం ఆ లక్షణాలన్నీ విని వాటన్నిటినీ మనస్సులోనే తర్కించి ఆ వ్యక్తి తప్పకుండా శివుడే అని నిర్ణయించుకొని మనస్సులో హర్షాతిరేకంతో పొంగిపోయిందమ్మ. అప్పుడు హిమవంతుడు అడిగాడు, ఓ నారద మహర్షి, మీరు చెప్పేటటువంటి గీతని అతిక్రమించే ఉపాయం ఏమైనా ఉందా అన్నాడు. అంటే అటువంటి వాడికి నా కూతురు భార్య కావటం నాకు ఇష్టం లేదు, కాబట్టి అలా తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. నారదుడు అన్నాడు, ఓ పర్వతరాజా, బ్రహ్మ రాసినటువంటి గీతని, రాతని దాటటానికి ఎవరికీ శక్యం కాదు. నేను చెప్పినటువంటి లక్షణాలకి ముమ్మూర్తులా సరిపోయినటువంటి వాడు శంకరుడు ఒక్కడే. ఓ హిమవంత, ఆ వేషం కేవలం ఆయన లీల. అవన్నీ మూర్ఖులైనటువంటి వాళ్ళకి దోషాలుగా కనిపిస్తాయి. ఆయన విషయంలో అవి గొప్ప అలంకారాలు. కాబట్టి నా మాట విను. నువ్వు వివేకశీలివై నీ కుమార్తెను శివుడికిచ్చి వివాహం చేయటానికి సిద్ధంగా ఉండు. అయితే ఆ శివుడు తపస్సు వల్ల మాత్రమే ప్రసన్నుడవుతాడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతను కూడా తుడిచివేయగల సామర్థ్యం ఆయన ఒక్కడికే ఉంది. ఇది కాబట్టి ఓ హిమవంత, నీ కుమార్తెను వెంటనే తపస్సు చేయటానికి ప్రేరణ కలిగించు. తపస్సు వల్ల నీ కూతురు పార్వతి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందగలుగుతుంది. ఆయన కూడా ఈమెను తప్ప అన్య స్త్రీని వివాహం చేసుకోడు. వీళ్ళిద్దరి ప్రేమతో సమానమైనటువంటి ప్రేమ గతంలో లేదు, వర్తమాన కాలంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు అన్నాడు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం, అన్యోన్యమైనటువంటి ప్రేమానురాగాల భరితమైనటువంటి జీవితం. అందుకనే సగ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు శంకరుడు. ఆ తర్వాత ఈశ్వరుడు మీ అమ్మాయికి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా పిలిపించుకుంటాడయ్యా. వీళ్ళిద్దరి దాంపత్య ఫలితంగా
అనేకమైన దేవకార్యాలు నెరవేరవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ కన్య గౌరీ అనేటువంటి నామధేయంతో 3 లోకాలలో కూడా పూజలు అందుకుంటుంది. అందుకనే వివాహం కాబోయే ప్రతి అమ్మాయి కూడా గౌరీ పూజ చేయాలి. అదే గౌరీ తపస్సు అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇంద్రాది సకల దేవతా గణాలన్నీ ఈ తల్లిని నిత్యము పూజిస్తారయ్యా. అటువంటి కూతుర్ని కన్నావు నువ్వు. నారదుడి యొక్క హితోపదేశానికి సంతోషపడి హిమవంతుడు తన యొక్క సందేహాన్ని మళ్ళీ వెలుగుచ్చాడు. ఓ దేవర్షి, ఆ మహాదేవుడు సర్వసంగ పరిత్యాగి అని, ఆత్మనిగ్రహం కలిగినవాడని, తపో నిరతుడని, దేవతలకు కూడా అగోచరుడని నేను విన్నానే. పరబ్రహ్మయందు లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ శివుడు ధ్యాన మార్గం నుండి ఏ విధంగా చ్యుతుడవుతాడు, జారిపోతాడు? వినాశనము లేనిది, హృదయంలో దీపశిఖలా ప్రకాశించేది, సదాశివ నామధేయం కలిగింది, ఏ వికారాలు కూడా లేనటువంటిది, జనన మరణాలు లేనటువంటిది, నిర్గుణము నిర్విశేషము, ఏ వాసనలు లేనటువంటి పరబ్రహ్మను ఆ శివుడు స్వస్వరూపంగా దర్శిస్తుంటాడు అని పెద్దలు చెప్పగా విన్నాను. అసలు బాహ్య దృష్టే లేనటువంటి ఆయన నా కూతురుతో వివాహానికి ఏ విధంగా సుముఖుడవుతాడు? నారద, అంతేకాదు, దక్ష ప్రజాపతి పుత్రి అయినటువంటి సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయిన తర్వాత ఆమెని తప్ప అన్య స్త్రీని భార్యగా అంగీకరించనని గతంలో ప్రతిజ్ఞ చేశాడట కదా. మరి ఇప్పుడు సతీదేవి లేదు, మరొక స్త్రీని ఏ విధంగా వివాహం చేసుకుంటాడు? చూడండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. హిమవంతుడి యొక్క అజ్ఞానానికి నవ్వుకున్నాడు నారదుడు. త్రికాల జ్ఞాని అయినటువంటి నారదుడు సందేహ నివృత్తి చేస్తూ ఉన్నాడు. ఓ హిమవంత, దక్షపుత్రిక అయినటువంటి సతీదేవియే నీ ఇంట ఖాళీగా పుట్టింది. పార్వతిగా ఆవిర్భవించింది ఆ సతీదేవేనయ్యా. ఈ పార్వతీదేవి శివుడి యొక్క పత్ని అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పైన శివుడి యొక్క ఊరువులే ఈమె అధిష్ఠించేటటువంటి గొప్ప సింహాసనం అవుతుంది అన్న. అది అమ్మవారు తొడ మీద కూర్చుంటుంది పరమేశ్వరుడికి, అందులో ఎడమ తొడ మీద. నారదుడి యొక్క మాటలు మేనా హిమవంతులకి అలాగే అతడి యొక్క కొడుకులకి కూడా అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించింది. ఆ తర్వాత నారద మహర్షి వెళ్ళిపోయినాడు. సూతుల వారు ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని శౌనకాది మహర్షులకు చెబుతూ ఉన్నాడు. యథాశక్తి నేను కూడా మీతో పంచుకుంటున్నాను. ఏమంటున్నాడు సూతుల వారు? ఓ శౌనకాది ఋషులారా, ఆ తరువాత మేనాదేవి హిమవంతుడి యొక్క దగ్గరకు వచ్చి భర్త యొక్క పాదాలకు నమస్కారం చేసి అడుగుతోంది, నాథ, నారద మహర్షి మన అమ్మాయి వివాహ విషయంలో భవిష్యత్తును గురించి చెప్పి వెళ్ళారు. ఆయన చెప్పిన మాటలు నాకు సరిగా అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పినా మనకు ఒక్కగానొక్క కుమార్తె, సుందరుడైనటువంటి ఒక వరుడికిచ్చి వివాహం జరిపించండి. ఎందుకంటే ఒక కన్న తల్లిగా అమ్మాయి యొక్క సుఖం నేను కోరుకుంటున్నాను. కన్న తల్లిగా నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని ప్రార్థించేది కూడా ఈ ఒక్కటే అని పలికి కళ్ళల్లో నీళ్లు కమ్ముతూ ఉంటే పాదాల మీద పడిపోయింది భార్య. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే,
ఒక అమ్మాయి అందమైనటువంటి భర్త నాకు కావాలి అని కోరుకుంటుంది. మరి తల్లి ఏం కోరుకుంటుంది? ఆ అమ్మాయి తల్లి, నా కొడుక్కి మంచి జీతం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, హోదా ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలని కోరుకుంటుంది అమ్మ. నాన్నేం కోరుకుంటాడట? యోగ్యుడైనటువంటి వాడుగా ఉండాలి, ఎటువంటి దుర్గుణాలు దురలవాట్లు లేకుండా మంచివాడుగా ఉండాలి అని కోరుకుంటాడు. అలాగే మంచి వంశంలో పుట్టినవాడు అయి ఉండాలి నా అల్లుడు అని కోరుకుంటాడు. అదే బంధుమిత్రులైతే మంచి భోజనం పెడితే చాలని వాళ్ళు అనుకుంటారు పెళ్లికి. ఇక్కడ కూడా ఆ లక్షణాలన్నీ విన్న తర్వాత మేనాదేవి అటువంటి వాడికి తన బిడ్డనిస్తే ఏం సుఖపడుతుంది అని బాధ అన్నమాట. అది హిమవంతుడు ఆమెను పైకి లేవదీసి, దేవి నాకు మాత్రం తెలియదా, సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శంకరుడు మన అమ్మాయికి భర్త కాబోతున్నాడు, మనకు అల్లుడు కాబోతున్నాడు. ఇది మహర్షి చెప్పిన మాట. అయితే అది జరగాలంటే మన అమ్మాయి తపస్సు చేయాలి. అందుకని నా మాట విని అమ్మాయికి తగినటువంటి శిక్షణ ఇవ్వు అని హితవు చెప్పాడు. ఆ మాటలకి మేనాదేవి మనస్సులో సంతోషపడ్డా తపస్సు అనేసరికి భయపడింది. ఎందుకని? లేక లేక పుట్టింది కడగొట్టు అమ్మాయి, సుకుమారి అయినటువంటి తన కూతురు కఠినమైన తపస్సుకి ఏ విధంగా ఓర్చుకోగలుగుతుంది అని దుఃఖపడుతోంది. ఆ దుఃఖంతోనే కూతురు దగ్గరకు వచ్చింది. కానీ ఆమె తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయింది. అయితే తల్లి మనోగతాన్ని గ్రహించినటువంటి పార్వతీమాత ఓదార్చింది తల్లిని. అమ్మా, తపశ్చర్య నాకు ఇష్టమే. నిన్న తెల్లవారుజామున కలలో తపస్వి అయినటువంటి ఒక విప్రుడు ప్రీతిపూర్వకంగా నాకు కనిపించి శంకరుని గురించి తపస్సు చేయమని ఆదేశించి అదృశ్యమైపోయాడు అని చెప్పింది. ఈ మాటలని మేనాదేవి వెళ్ళి భర్తతో చెప్పింది. దానికి ఆనందపడ్డ హిమవంతుడు భార్యతోటి సరిగ్గా అదే సమయంలో తాను చూసిన స్వప్నాన్ని కూడా వివరించాడు. తనకి కలొచ్చింది హిమవంతుడికి. ఏమని చెప్పాడు? దేవి, నారదుడు వర్ణించినటువంటి విధంగా ఒక యోగి తపస్సు కోసం మన నగర సమీపానికి వచ్చాడు. నేను అమ్మాయిని వెంట పెట్టుకుని ఆయనను సందర్శించి మన అమ్మాయి సేవలను అంగీకరించమని కోరాను. మొదట్లో ఆయన అంగీకరించలేదు, కానీ ఆ తర్వాత మన అమ్మాయి మాట్లాడి ఆ మహాయోగిని అంగీకరింపజేసింది. అప్పటి నుండి మన అమ్మాయి అక్కడే ఉండి సేవలు చేస్తోంది. ఆయన శంకరుడే అని నాకు తర్వాత తెలిసింది. ఈ కళ యొక్క ఫలం కోసం మనం కొంతకాలం వేచి ఉండాలేమో. అయితే నాకు తెలిసినంత వరకు ఇది శుభస్వప్నం అన్నాడు. శివుడి యొక్క తపస్సు ఏ విధంగా సాగింది, కుజుడు ఎలా పుత్రుడిగా శివుడికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సతీదేవి యొక్క వియోగం తర్వాత శంకరుడు చిరకాలం సమాధిలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని ఓ శౌనకాదులారా చెబుతాను వినండి అంటున్నాడు సూత మహర్షి. ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలోకి వచ్చాడో ఆ దీర్ఘమైనటువంటి సమాధి స్థితి నుంచి ఆ ప్రభువు యొక్క లలాట నుండి శ్రమ వల్ల పుట్టినటువంటి చెమట నేల మీద పడింది, భూమి మీద పడింది. అది వెంటనే ఒక శిశువుగా మారిపోయింది. ఆ శిశువు 4 భుజాలతోటి
ఎర్రటి వర్ణంతో దివ్య కాంతులతోటి సుందరంగా ఉన్నాడు. ఆ శిశువు లోకరీతిగా రోధించాడు. అప్పుడు భూదేవి శంకరుడికి భయపడిపోయి ఒక సుందరమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి వచ్చింది. ఆ శ్రేష్టమైనటువంటి బాలకుణ్ణి లేవదీసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ భూమి మీద లభించే పాలని స్తన్య రూపంలో ఆ పిల్లవాడికి తాగించింది. సతీదేవి లేని కారణంగా ఆ బాలుణ్ణి తన కుమారుడిగా భావించి స్నేహంతో ముద్దాడింది భూమాత. అంటే చెమట బిందువు భూమి మీద పట్టడం వల్ల పుట్టినటువంటి బిడ్డ కాబట్టి, తల్లి లేదు, సతీదేవి లేదు కదా, అందుకని తానే ముద్దాడింది ఆ పిల్లవాడిని. అప్పుడు జగత్కర్త అంతర్యామి అయినటువంటి శంకరుడు ఆమె చేసినటువంటి పని చూసి సంతోషపడి చిరునవ్వు నవ్వి, ఓ భూదేవి, నువ్వు ధన్యురాలివి. ఆధ్యాత్మికమైన, ఆది భౌతికమైన, ఆది దైవికమైనటువంటి తాపత్రయాలు లేనటువంటి ఈ పిల్లవాడు నీ పేరుతో వర్ధిల్లుతాడు అని. నా యొక్క చెమట నీ మీద పడటం వల్ల పుట్టిన ఈ బాలుడు ఇక కుజుడు అనే పేరుతో వర్ధిల్లుతాడు అన్నాడు. కు అంటే భూమి అని, భూమి నుంచి పుట్టాడు కాబట్టి కుజుడు అని పేరు వచ్చింది. భూమిని దానం చేస్తే ఎంతటి పుణ్య ఫలం వస్తుందో, ఈ కుజోత్పత్తిని విన్నా కూడా అంతటి పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈ పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత భూమిని దానం చేసే గుణవంతుడు అవుతాడు. నాకు కూడా ఇతడు సుఖప్రదాత అవుతాడు అని శంకరుడు చెప్పాడు. శివుడి యొక్క ఆజ్ఞ వల్ల భూదేవి ఆ కుమారుణ్ణి తీసుకొని తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ కుజుడు కాశీనగరంలో ఉండి తన పేరుతోటి కుజేశ్వర లింగాన్ని స్థాపించుకొని విశ్వేశ్వరుణ్ణి సేవించి ఆయన అనుగ్రహంతో గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే కూడా శ్రేష్టమైనటువంటి దివ్యలోకాన్ని పొందాడు. ఇప్పటికీ కాశీ క్షేత్రంలో కుజేశ్వర లింగం అని ఉన్నది. మేము వెళ్ళినప్పుడు చూసాం. శక్తి స్వరూపిణి అయినటువంటి సతీదేవి అంటే పార్వతీదేవి, సతీదేవే పార్వతీదేవిగా వచ్చింది కదా. హిమవంతుడి ఇంట్లో పార్వతీదేవిగా పుట్టి తన తల్లిదండ్రులకి చెలికత్తెలకి ఆనందాన్ని చేకూరుస్తూ క్రమంగా పెరిగి పెద్దై 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి గౌరీదేవిగా మారింది. అదే సమయంలో వాళ్ళకి కలలో కనిపించిన విధంగా హిమవంతుడికి శంకరుడు కఠినమైన తపస్సు చేయాలి అని మనస్సులో సంకల్పించి శాంత స్వభావం కలిగినటువంటి నందీశ్వరాది గణ పరివృతుడై హిమవత్ పర్వత శిఖరంలో ఉన్నటువంటి గంగావతార క్షేత్రానికి చేరుకున్నాడు. అంటే గంగమ్మ అవతరించినటువంటి పుణ్యస్థలానికి వచ్చాడు. అదే గంగోత్రి. పరమ పావని అయినటువంటి గంగ పూర్వం బ్రహ్మపురం నుండి జారి ఇక్కడే పడింది. ఆ ప్రదేశం పరమ పావనం. జితేంద్రుడైనటువంటి శంకరుడు ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానిస్తూ తపశ్చర్యకు ఉపక్రమించాడు. మరి శివుడు ఎవరిని గురించి తపస్సు చేయాలి అంటే ఆత్మస్వరూపాన్ని, తన యొక్క ఆత్మస్వరూపాన్నే ధ్యానిస్తూ ఉంటాడు. నిత్యము జ్యోతిస్వరూపము, నిర్దోషము, చిదానంద ఘనము, అద్వయము, సర్వాశ్రయమైనటువంటి ఆత్మ మనస్సులో అఖండమైనటువంటి ధీరూపంలో గోచరిస్తూ ఉన్నది. దీనినే ఆత్మస్వరూపం అని పిలుస్తారు. ఆ ఆత్మయే జగద్రూపంగా వ్యక్తమవుతుంది.
శివుడితో మిగతా గణాల వాళ్ళు కూడా ధ్యానమగ్నులు అయిపోయారు. శంకరుడు తపస్సు చేస్తుంటే వాళ్ళు కూడా తపస్సులో కూర్చున్నారు. ఓషధి ప్రస్థపురంలో ఉన్నటువంటి హిమవంతుడు శివుడి యొక్క ఆగమన వార్తను తన యొక్క చారుల వల్ల తెలుసుకున్నాడు. వెంటనే తన పరివారంతో వచ్చి ఆదరంగా 2 చేతులు మోడ్చి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవదేవ మహాదేవ కపర్ధిన్ శంకర ప్రభో త్వయైవ లోకనాథేన పాలితం భువనత్రయం. నమస్తే దేవదేవేశ యోగిరూపధరాయ చ నిర్గుణాయ నమస్తుభ్యం సగుణాయ విహారిణే కైలాసవాసినే శంభో సర్వలోకాటనాయ చ. నమస్తే పరమేశాయ లీలాకారాయ శూలినే పరిపూర్ణ గుణధాన వికారరహితాయ తే. నమో నీహాయ విహాయ ధీరాయ పరమాత్మనే. ఓ దేవదేవ, ఓ మహాదేవ, ఓ జటాజూటధారి శంకర ప్రభో, లోకనాథుడు అయినటువంటి నీవు ఈ 3 లోకాలను పరిపాలిస్తున్నావు. 3 లోకాలు అంటే దేవలోకం, భూలోకం, పాతాళ లోకాలు. ఓ దేవదేవ, ఈశ్వర, యోగి స్వరూపుడవైనటువంటి నీకు నమస్కారం. నిర్గుణుడవైన సగుణుడవై సాకారం ధరించి విహరిస్తూ ఉన్నటువంటి నీకు నమస్కారం. హే శంభో, కైలాసవాసి అయి కూడా సర్వలోకాలలో సంచరిస్తూ నీ లీలల వల్ల ఒక ఆకారాన్ని ధరించినటువంటి శూలధారి అయినటువంటి నీకు నమస్కారం. నువ్వు పరమేశ్వరుడివి. నువ్వు సకల గుణ నిధానమైనటువంటి వాడివి. వికారాలు లేనటువంటి, కోరికలు లేనటువంటి, విశిష్టమైన సంకల్ప శక్తి కలిగినటువంటి, జ్ఞాన ఘనుడైనటువంటి పరమాత్మవైనటువంటి నీకు నమస్కారం. హే భక్తవత్సల, నువ్వు అంతర్ముఖుడు. బహిర్ముఖమైనటువంటి ఇంద్రియ భోగాల యందు నీకు ఎటువంటి ఆసక్తి లేదు. ఓ త్రిగుణాధీశ అంటే త్రిగుణాలని అదుపులో ఉంచుకునేటటువంటి వాడు. ఓ పరబ్రహ్మ, పరమాత్మ, నీకు నమస్కారం. నువ్వు విష్ణు బ్రహ్మస్వరూపుడు. విష్ణువు బ్రహ్మాదులు కూడా నిన్ను సేవిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆనందాన్ని ఇచ్చేది నీవే. నీకు భక్తి అనేది ప్రియమైనది. అటువంటి నీకు నమస్కారం. నీవు తపో నిరతుడివి, తపో నిధివి. భక్తుల యొక్క తపస్సులకి ఫలాన్ని ఇచ్చేది నీవే. నీవు శాంతుడవు. నువ్వు సగుణ రూపంలో ఉండి సర్వేశ్వరుడవై లోకాచారాలని ప్రవర్తిల్లజేస్తూ స్వయంగా నీవు ఆచరిస్తూ ఉంటావు లోకాచారాలు. ఓ సాధు సుఖప్రద అంటున్నాడు. అంటే సాధువులకు సుఖాన్ని ఇచ్చేవాడా. నీ లీలలను తెలుసుకోవటం ఎవరికీ శక్యం కాదు. నీవు భక్తులకు వశంలో ఉండి వాళ్ళకి అనుకూలమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటావు. భక్తులందరికీ ఆత్మస్వరూపుడు అని హిమవంతుడు స్తోత్రం చేశాడు. ఇంకా అంటున్నాడు, ఓ శంకర, నువ్వు ఇక్కడికి రావడం నా మహాభాగ్యం. నీ రాక వల్ల నన్ను సనాథుణ్ణి చేశావు. నేను నీ దాసుణ్ణి. స్వామి, నీకు ఏం కావాలో నన్ను ఆజ్ఞాపించు. నీ సేవకుడుగా ఆ పనులన్నీ నేను చేస్తాను అని అనేసరికి హిమవంతుడి యొక్క మాటలకి ఎంతో సంతోషపడినటువంటి ఆ వృషభధ్వజుడు ప్రశంసించాడు. ఏమన్నాడు, ఓ గిరిసార్వభౌమ, నీవు మహాత్ముడవు. అనేక మంది తపోధనులకు, మునులకు, సిద్ధులకు, బ్రాహ్మణులకు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త దేవజాతులకి ఆశ్రయమై ఉన్నావు.
నువ్వు పరోపకారం చేసే ప్రభువువి, గంగాజలం వల్ల నిత్య పరిశుద్ధుడివి. నేను ఈ క్షేత్రంలో తపస్సు చేసుకోవాలని వచ్చాను. నా ఏకాంతానికి భంగం కలగకుండా తగినటువంటి ఏర్పాట్లు చెయ్యి, నాకు చాలు. దానికి సమాధానంగా హిమవంతుడు అంటున్నాడు, స్వామి, మీ రాక వల్ల నేను ఇంద్రుడి కంటే కూడా ఎక్కువ ప్రఖ్యాతుడయ్యాను. మీ ఆజ్ఞను తప్పకుండా నెరవేరుస్తాను అని పలికి హిమవంతుడు ఇంటి ముఖం పట్టాడు. ఆ తరువాత తన వాళ్ల చేత తగిన రీతిలో ఏర్పాట్లన్నీ చేయించాడు. మరి ఆ తరువాత పార్వతీదేవి ఏ విధంగా పరమేశ్వరుడికి సేవలు చేసింది, పార్వతీ పరమేశ్వరులకు ఆ సందర్భంలో జరిగినటువంటి అద్భుత సంవాదం, ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ కథ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని కనీసం 10 మంది మీ బంధుమిత్రులతో షేర్ చేసుకొని అందరికీ అందేటట్టుగా చేయండి. వింటున్న మీకు, చెప్పిన నాకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.